జంపన్న గారు ఏం ఇన్ఫర్మేషన్ ఉంది మీకు దీనికి సంబంధించి? ఇప్పుడు నిన్న రిలీజ్ చేసిన పత్రికా ప్రకటన ఇన్ఫర్మేషన్ అంటే నిన్న మధ్యాహ్నం నుండి సోషల్ మీడియా లోపల వార్తలు వస్తున్నాయి. నేషనల్ పార్క్ లోపల గణపతి లేదా ఇడుమాను 30,000 మంది బలగాలు చుట్టుముట్టినాయి అనే విషయాలు వార్తలు వస్తున్నాయి. దాని కంటిన్యూషన్ లోపలనే ఈ రోజు వార్తల లోపల బెటాలియన్ లోపల అంటే ఒక ఆయన ఏదో పేరు చెప్పిండ్రు. అందులో ఒక డిప్యూటీ కమాండర్ బెటాలియన్ లోపల ఇడుమాతో పాటుగా ఉండే డిప్యూటీ కమాండర్ స్నైపర్ మరణించిన విషయాన్ని కూడా ఏంటంటే పోలీసుల ప్రకటనలో కూడా ఉంది. ఫోటోతో సహా ఈ రోజు ఇచ్చిండ్రు అది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా అక్కడ బలగాలు చుట్టుముట్టి కాల్పులు చేస్తున్నాయనేది వార్తలు వస్తున్నాయి. కానీ అంటే ఈ వార్తలలో వాస్తవం గణపతి ఉన్నాడా అంటే అంటే ప్రత్యేకంగా నేను అర్థం చేసుకునేది గణపతి ఇడుమ ఉన్నాడు అనేది సంవత్సర కాలం నుంచి వేరు ఘటనలో కూడా వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటారు. వాళ్ళు గాని లేదా పోలీసులు గాని మీడియా గాని ప్రకటిస్తూనే ఉంటారు. కానీ గణపతి ఉన్నాడా లేదని ప్రశ్న కాదు. ఇక్కడ సమస్య ఎక్కడ ఉందనంటే సంవత్సర కాలం నుంచి కేంద్ర ప్రభుత్వ బలగాలు అంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఉందో చాలా స్పష్టంగా అంటే అమిత్ షా చెప్తున్న విషయం ఏంటంటే మావోయిస్టులను 2026 మార్చి నాటి వరకు నిర్మూలించాలి అనే దానిలో భాగంగా ఆపరేషన్ చేస్తుండ్రు. అందులో భాగంగా లక్షలాది బలగాలను కూడా కేంద్రీకరించిన విషయం అందరికీ తెలిసిన విషయం. ఇది కొత్త విషయమే కాదు. అది అంటే ఇప్పుడు మనకు మీడియా ద్వారా ఏంటంటే నిన్న కేంద్రీకరించినట్టు 30,000 అనేది అవుతుందో ఇది కొత్త వార్తగా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే కంటిన్యూగా ఆ బలగాలు అంటే పేపర్ వార్త వస్తేనే ఉన్నట్టు కాదు, వచ్చినా రాకున్నా కంటిన్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లో కావచ్చు, ఒరిస్సాలో కావచ్చు, జార్ఖండ్ లో కావచ్చు, కానీ ఎక్కువగా ఛత్తీస్గఢ్ లో కేంద్రీకరించున్నాయి. కాబట్టి ఏవైతున్నాయో అంటే ఈ నష్టాలు అనేవి అవుతున్నాయో సంవత్సర కాలం నుంచి ఇవి కంటిన్యూ జరుగుతున్నాయి. ప్రత్యేకించి ఇక్కడ అంటే ఇప్పుడు 3 నెలల నుంచి శాంతి చర్చలు జరగాలనేది ఉందో ఈ చర్చ ప్రారంభమైన అప్పటి నుండి కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా నిర్మూలన కొనసాగిస్తుంది. అది కంటిన్యూ జరుగుతుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే విషయం ఏంటంటే ఇవాళ అంటే నేను చెప్పే విషయాలు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, కేంద్ర ప్రభుత్వం అంటే ఏదైతే చెప్తుందో సెంట్రల్ పాయింట్ గా అంటే ఆయుధాలు పట్టుకుంటే నేను కాల్పుల విరమణ చేయను, శాంతి చర్చలు చేయను అనేది అవుతుందో నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో ఓన్లీ భారతదేశం మాత్రమే కాదు, మొత్తం ప్రపంచంలో భారతదేశంలో సహా అది బీజేపీ గవర్నమెంట్ తో సహా ఇక్కడ అంటే ఆయుధాలు కలిగి ఉంటే చర్చలు చేయడం అనేది లేదు. అది తప్పనిసరిగా సూర్యుడు ఎంతైతే నిజమో ఈ భూమి ఎంతైతే నిజమో ఆయుధాలు కలిగిన వ్యక్తులు చర్చలు చేయడం అంతే నిజం. అది ఆయుధాలు వదిలిపెట్టిన తర్వాత చర్చలు ఏమీ ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇది ఒక తప్పు వైఖరిగా నేను దాదాపు 3 నెలలు కాదు 7 నెలల నుంచి నేను మాట్లాడుతున్న విషయం ఎవరూ చనిపోద్దని చెప్తున్నా, మావోయిస్టులు చనిపోద్దు, పోలీసులు చనిపోద్దు, ప్రజలు చనిపోద్దని చెప్తున్నా. ఒక వంక కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇది ఉంటే, రెండో వైఖరి నేను మావోయిస్టు పార్టీ కూడా నేను పదే చెప్తున్నా. నేను పదే మొట్టమొదటి 7 నెలల క్రితం మాట్లాడినప్పుడే ఎవరు చనిపోద్దు, శాంతి కావాలంటే ఎట్లా వస్తుంది? శాంతికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా అంటే మావోయిస్టు పార్టీ ప్రకటనలో అంటే ఇంతకు ముందు ఆయుధ విసర్జన ఎజెండాలో చర్చిస్తామన్న జనజీవన స్రవంతుల విషయంలో మేము మా కోర్ కమిటీ మాట్లాడుకొని చెప్తామన్నారు. కానీ ఇప్పుడు ఈ మధ్య గమనిస్తే అది లేదు. కాబట్టి ఏమైతుంది? మరొక వంక బయట కొంతమంది మేధావులు అనే వాళ్ళు సాయుధ పోరాటం ఉంటదని అంటారు. సాయుధ పోరాటం ఉంటదనంటే ఎట్లా మరి? సాయుధ పోరాటం ఉంటదన్న తర్వాత నేనేం చెప్తున్నానంటే మీరు కనీసం అంటే ఒక వంక కేంద్ర ప్రభుత్వము కనీసం కొంత ఆలోచించే విధంగా కూడా చెప్పకుండా అంటే వాళ్ళు కొంత ఆలోచనలు ఉన్నప్పుడు కూడా సాయుధ పోరాటాలను మాట్లాడతారు. సాయుధ పోరాటాలను మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం అంటుంది మీరు నాటకాలు ఆడుతున్నారు. 2004 లాగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఏ నాటకాలు అయితే ఆడినరో మళ్ళీ నాటకాలు ఆడుతున్నారు. నేను అదే చెప్తున్నా, నాటకాలు ఉండకూడదు. 2004 లోపల 2 ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు పార్టీ 2 గేమే. అది నిజమైన శాంతి చర్చలు కావన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇవాళ నిజమైన శాంతి చర్చలు జరగాలనంటే శాంతి చర్చల కమిటీ మొదటి నుంచి చెప్పిన విషయం ఏదైతుందో మావోయిస్టు పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పాలి. స్పష్టంగా చెప్పడం అంటే నా ఉద్దేశంలో సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి. కాబట్టి ఇది ప్రకటించకపోవడం మూలంగా కూడా కేంద్ర ప్రభుత్వం దాన్ని సాక్ష్య తీసుకొని మీరంతా నాటకాలు ఆడుతుండ్రు, మిమ్మల్ని నమ్మట్లేదు అని చెప్పి మాట్లాడుతుంది.
కాబట్టి ఇప్పుడు రెండు సమస్యలు. నేను ఒక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా. స్పష్టంగా అంటే ఆయుధాలు కలిగి ఉన్న చర్చలు ప్రకటించవచ్చు. చర్చలు ప్రకటిస్తే మునిగిపోయేది ఏమీ లేదు. వస్తారు, మాట్లాడతారు, అదేదో తేలిపోతుంది. ఆయుధాలతో చర్చలు ఎట్లా సాధ్యం? నేను అదే చెప్తున్నా. అంటే ప్రపంచంలో పట్ట భారతదేశంలో ఎక్కడైనా కానివ్వండి, ఏదైనా చెప్పండి, క్లియర్ కట్ గా బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం కూడా ఆయుధాలు కలిగి ఉన్న వారితో చర్చలు చేసింది. అది ఆయుధాలు వదిలేసిన తర్వాత చర్చలు ఎక్కడ ఉంటాయి? ఇంకా వాళ్ళు సరెండర్ అయిందనుకో చర్చలు ఎక్కడ ఉంటాయి? అసలు ఎట్లా ఆయుధాలు వదిలేస్తారు? 2,000 మంది, 3,000 మంది, 5,000 మంది ఉన్న వాళ్ళు, వేరు వేరు రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కూడా అది ప్రాక్టికల్ గా కూడా అసాధ్యమైన విషయం అది. కాబట్టి దీనికి ఇది సాధ్యం చేయాలంటే తప్పనిసరిగా చర్చల పేరిట మళ్ళీ బలాన్ని పెంచుకుంటే, చర్చల పేరిట మళ్ళీ బలాన్ని పెంచుకొని దానికోసం ఇప్పుడు మొత్తం చుట్టుముట్టారు. ఇంకా క్లోజ్ అయిపోయింది, ఇంకా క్లోజ్ కాబోతుంది, దగ్గరకు వచ్చింది. కాబట్టి మళ్ళీ బలం పెంచుకొని మళ్ళీ సాయుధ పోరాటం మొదలు పెడితే అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు పెట్టండి టైము. గవర్నమెంట్ మీ చేతులు ఉంది, కేంద్ర ప్రభుత్వం మీరు బలగాల ఇంటెలిజెన్స్ ఉంది. మీరు టైం ఎందుకు ఇవ్వాలి? 1-2 నెలలు ఇవ్వండి. 1-2 నెలల్లో కూడా క్లోజ్ అంటే క్లియర్ గా ఇక్కడ స్పష్టంగా సాయుధ శాంతి అనేది నేను స్పష్టంగా చెప్తున్నా. ఈ దేశంలో శాంతి చర్చలు అనేది ప్రారంభమైనప్పుడు మెజారిటీ ప్రజలు ఆ ఉద్దేశంతో స్టార్ట్ అయినరు. మెజారిటీ ప్రజలు, ఈవెన్ ప్రజాస్వామికవాదులు కూడా. ఇవాళ ఎవరైనా మేధావులు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియదు. నేను అరగోపాలను స్టాండర్డ్ గా తీసుకోను. కానీ ఈ దేశంలో మేధావులు అనే వాళ్ళు అనేక మంది వ్యాసాలు రాశారు, అనేక మంది మాట్లాడారు. మావోయిస్టు పార్టీ కూడా సాయుధ పోరాట విరమణ చేయాలి, ఈ వ్యవస్థలకు రావాలని మాట్లాడారు. ప్రజల యొక్క ఆకాంక్షలు నాకు తెలుసు. ప్రజలు కూడా కోరుకునేది మావోయిస్టు పార్టీ కూడా ఇలా బయటికి రావాలి. బయటికి రావడం అంటే చర్చలు జరిపి బయటికి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు చర్చలు జరపడం ద్వారా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అంటే దాని ప్రకారంగా విజయవంతమయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. 99% ఉంది. కాబట్టి నష్టం లేదు, కేంద్ర ప్రభుత్వానికి నష్టం లేదు. నా ఉద్దేశం నేను ఇద్దరికి చెప్తున్నా. నేను ఒక్కొక్క కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నా, మీరు ప్రారంభించండి. లేదు నేను మావోయిస్టు పార్టీ కూడా మరొక కోణం చెప్తున్నా, మీరు ఎందుకు చచ్చిపోతున్నారు అనవసరంగా? నేను బాధపడుతున్న వ్యక్తిగతంగా. నేను ముగ్గురు చనిపోతున్నా. నేను ఇప్పుడు స్పష్టంగా ఈ మీడియా సందర్భం కూడా నేను చెప్తున్నా, నేను స్పష్టంగా చెప్తున్నా. నన్ను అడిగారు చాలా మంది, మీకు ఎవరంటే ఎక్కువ బాధ? మావోయిస్టులు చనిపోతే ఎక్కువ బాధ ఉందా? పోలీసులు చనిపోతే ఎక్కువ ఉందా? ప్రజలు చనిపోతే ఎక్కువ ఉందంటే అవును, మావోయిస్టులు నాతోటి 40 ఏళ్ళు పనిచేసారు, 20 ఏళ్ళు పనిచేసారు, నా కింద పనిచేసారు. నాకు బాధ ఎందుకు ఉండదు? బాధ ఉంది, నేను చెప్తున్నా నేను. కాబట్టి నేను చెప్పేది ఏదైతుందో, మీరు ఏదైతే మీ త్యాగాలు గొప్పవి, మీ పోరాటాలు గొప్పవి, కానీ వాళ్ళ సాధ్యం కాదు. దాన్ని వాళ్ళు వదిలేయాలి. వదిలేయడం అనేది మీరు ప్రభుత్వంతో చర్చలు చేయండి. మీరు సాయుధ ప్రభుత్వం అర్థం చేసుకోవడానికి మీరు పూర్తిగా, ఎందుకంటే ప్రభుత్వం నమ్మటం లేదు. ప్రభుత్వం నమ్మనప్పుడు మీరు తప్పనిసరిగా మీరు స్పష్టమైన ప్రకటన చేయండి. సాయుధ పోరాట విరమణ మేము ప్రకటిస్తున్నాము అని చెప్పండి. కట్టుబడి ఉండండి, వచ్చి చర్చించండి. ఏం చర్చిస్తారో చర్చించండి. కానీ ప్రధానమైన విషయం ఏదైతుందో, మీరు సాయుధ పోరాట ఆయుధాలు ఇచ్చి లొంగిపోండి. ఆయుధాలు సరెండర్ చేసి ముందుగా లొంగిపోవడం నేను మాట అంటలేను. లొంగిపోవడం కాదండి. ఏ చర్చలు చేసే వాళ్ళు కూడా సాయుధ పోరాట విరమణ ప్రకటిస్తారు. నాకు తెలిసి మొత్తం ప్రపంచంలో విరమణ ప్రకటించిన తర్వాత ఏ ప్రభుత్వం అయినా దాన్ని బేస్ గా తీసుకొని చర్చలు చేస్తుంది. ఆ చర్చల లోపల కొన్ని విషయాలు ప్రజలకు సంబంధించిన డిమాండ్లు కొన్ని మాట్లాడతారు. కొన్ని డిమాండ్లు అంటే ఏంటంటే రాజ్యాధికారం కాదు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, రాజ్యాధికారం కాదు, లేకపోతే ఇంకేవో పెద్ద పెద్ద గొంతెమ కోరికలు కావు. కొన్ని డిమాండ్స్ ఏవైతున్నాయో కొన్ని విషయాలు మాట్లాడి అక్కడ ప్రధానంగా ఏంటంటే సాయుధ పోరాట విరమణ ఒక చట్టబద్ధ పార్టీ గుర్తించడము, వాళ్ళు చట్టబద్ధంగా కూడా ఏంటంటే వాళ్ళు ఏవైతే కొన్ని విషయాలు ఉంటాయో కాబట్టి వాటిని క్లియర్ చేసుకుంటే ముగించబడుతుంది. దీంట్లో ఏమి సమస్య లేదు. ఒకసారి అడుగుదాం, మురళీ మనోహర్ గారిని అడుగుదాం. జంపన్న గారు, కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనుకో, మావోయిస్టు పార్టీ కనుక నాటకాలు ఆడితే నేను చెప్తున్నా, మావోయిస్టు పార్టీ కంప్లీట్ గా బదనం అవుతుంది. దానికి ఇవాళ ఈ సానుభూతి ఉండదు. నేను 100% చెప్తున్నాను. మావోయిస్టు పార్టీ కనుక నాటకాలు 2004 లాగా చేస్తామనంటే ఇవాళ అసాధ్యం అది. అదే విధంగా నేనేం చెప్తున్నా, ఇంకొకటి మావోయిస్టు పార్టీ కూడా చెప్తున్నా, మీరు పెట్టండి, మీరు సాయుధ పోరాట విరమణ ప్రకటించండి. మీరు ప్రకటిస్తే ఈ దేశంలో పట బీజేపీ అర్థం చేసుకోవచ్చు, రావచ్చు. నాకు నమ్మకం ఉంది. అయితే నా నమ్మకం 100% నేను చెప్పలేను. కానీ ఒకవేళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం చెయ్యకపోతే ఈ దేశంలో అనేక మంది ప్రజలు కూడా ఏంటంటే మాట్లాడతారు, అనేక పార్టీలు మాట్లాడతారు, విదేశాలు వస్తుంది. కాబట్టి మీరు ఏదైతుందో ఇవంతా కూడా ఈ అన్ని మీటింగ్లు పెట్టి ఇది అనే కంటే కూడా నేను ఈ రెండే, కేంద్ర ప్రభుత్వం మరొక వంక మావోయిస్టు కేంద్ర కమిటీ వాళ్ళు స్పష్టంగా ప్రకటించాలి. ఈ మధ్యలో ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, ఇవన్నీ వేసుకు ముచ్చట్లవి. ఒకటి ఏంటంటే శాంతి చర్చలు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో
స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందే. కొంత చరిత్ర చెప్తా. చరిత్రకు సంబంధించింది కూడా, వాస్తవాలు కూడా. ఇప్పుడు అరగోపాల్ గారు మాట్లాడింది కూడా రాంగ్ మాట్లాడు, రాంగ్ ఇంటరప్షనే. అది 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 చెప్పింది శాంతి చర్చలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అనేది. వాస్తవంగా ఇది స్టార్ట్ అయినాయి 7 నెలల క్రితం స్టార్ట్ అయినాయి. 2024 నవంబర్ లో స్టార్ట్ అయినాయి. ఈ నవంబర్ లో స్టార్ట్ అయినప్పుడు సోషల్ మీడియాలో స్టార్ట్ అయినాయి. దీని ఆధారంగా నేను ప్రత్యేకంగా ఆర్టికల్స్ రాసిన, వివిధ ఇంటర్వ్యూలో మాట్లాడినా. నేను నాకు అనేకమైన ప్రశ్నలు వచ్చినప్పుడు చనిపోతుండ్రు కదా మావోయిస్టులు ఎట్లా అనే దానికి నేను చెప్పింది ఏంటంటే, చాలా మంది సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, వివిధ బయట ఉన్న వాళ్ళను అనేక మంది అడిగారు, ఎట్లా చంపన్నా మరి వాళ్ళు చనిపోతుండ్రు కదా అంటే, నేను చెప్పింది ఏంటంటే ఇంకా వేరే పరిష్కారం ఏమున్నది, మరి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు యుద్ధం చేస్తున్నారు అని అంటే, కొంతమంది మాట్లాడింది అంటే మావోయిస్టులు సరెండర్ కావచ్చు కదా అని అన్నారు. సరెండర్ కావచ్చు కదా, సరెండర్ కావాలి కదా అని అంటే, నేను సరెండర్ వాళ్ళు కారు. వాళ్ళే కాదు, ఈ ప్రపంచంలో మార్క్సిజం అర్థం చేసుకున్న వాళ్ళు 4 ఉండొచ్చు, 40 మంది ఉండొచ్చు, కానీ వాళ్ళు సరెండర్ కారు ఒక సిద్ధాంత ప్రకారంగా. అంటే మార్క్స్ అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మంది బయట ఉన్నారు. కమ్యూనిస్ట్ సిపిఐ ఉంది, సిపిఎం ఉంది, వాళ్ళంతా చెప్తా. ఒక్క నిమిషం ఆగండి. పేరులోనే మార్క్సిస్ట్ ఉంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. క్లారిటీ ఇవ్వాలి నేను, ఒక్క నిమిషం ఆగండి. కాబట్టి ఈ నేపథ్యంలో ఆనాడు అనేక మంది అంటే ఇది చెయ్యాలి అంటే శాంతి చర్చలు జరగాలి, కాల్పుల విరమణ జరగాలన్నది నేను చెప్పిన, వివిధ ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు సమాజంలో సోషల్ మీడియాలో మరి మీరే చేయొచ్చు కదా అని నన్ను అడిగారు. నన్ను అడిగితే నేను ఎట్లా చేస్తా, అదేదో ఈ ప్రొఫెసర్లు పౌర హక్కులు ఉన్నారు కదా వాళ్ళు చేయాల్సిన డ్యూటీ నేను చేయలేను అని నేను చెప్తే, ఎందుకంటే నేను ఆల్రెడీ నేను కేంద్ర కమిటీ మెంబర్. నేను రెండవది మావోయిస్టు పార్టీ లైన్ వ్యతిరేకించి వచ్చిన నేను. కాబట్టి 2 రకాలు కూడా అది. ఏ విషయంలో మీరు లైన్ వ్యతిరేకించారు? ఏ విషయంలో లైన్? సాయుధ పోరాట మార్గాన్ని వ్యతిరేకించిన నేను. మరి పోయినారు కదా, పోయేటప్పుడు పోయినారు కదా. పోరాట మార్గం సరైనది కాదని చెప్పిన నేను. మరి పోయేటప్పుడు పోయినారు కదా, సాయుధ పోరాటం అనే పోయి కేంద్ర కమిటీ మెంబర్ దాకా ఎదిగిన తర్వాత అప్పుడు ఎందుకు వ్యతిరేకించారు? సరైనది కాదని అంటే పరిస్థితుల్లో చాలా స్పష్టంగా అర్థమవుతున్నప్పుడు సాయుధ పోరాటం ద్వారా ఈ దేశంలో విప్లవం విజయవంతం కావడం అనేది 100% తప్పు అనేది నేను అనేక రకాలుగా దాన్ని సైంటిఫిక్ గా రాసిన. నేను 120 పేజీల పుస్తకం రాసిన. నేను కేంద్ర కమిటీకి ఇచ్చిన, బయట చెప్పిన. నేను బయట చెప్పితే వాళ్ళ కోపం ఉన్నా చెప్పిన. నేను స్పష్టంగా చెప్పిన, అసాధ్యమైంది అది. ఈ దేశంలో చైనా నక్కను అంటే పులిని చూసి నక్క బాధ పెట్టినట్టుగా చైనాను చూసి ఇక్కడ విప్లవం చేస్తామనుకున్నాడు. అది జరగని పని అని స్పష్టంగా చెప్పిన. నేను స్పష్టంగా చెప్పడమే కాదు, అనేక సందర్భాలు వ్యాసాలు వస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళ కోపాలు వచ్చినా మంచిదే మాట్లాడుతున్నా. కానీ ఈ సందర్భంగా నేను స్పష్టంగా నేను ఏంటంటే మావోయిస్టు చనిపోదని కోరుకునే వ్యక్తినే. నేను లైన్ ఎంత విభేదించినా నేను స్పష్టంగా నేను ఎక్కడ దాచుకోలే, నేను ఏనాడు దాచుకోలే 7 ఏళ్ల కాలంలో. కాబట్టి ఈ నేపథ్యంలో మావోయిస్టు అభిమానులు కింది గ్రామ అభిమానులు, పట్టణంలోని అభిమానులు, సాధారణ ప్రజలందరూ కూడా జంపన్న ఎవరు చేయరు, ఏ పౌర హక్కులు చేయరు, ఏ మేధావులు చేయరు, నువ్వు నిలబడవనంటే నేను ఆర్గనైజ్ చేసిన. నేను నాకు ఏ ప్రభుత్వం లేదు, నాకు మావోయిస్టు లేదు. నేను స్పష్టంగా చెప్తున్నా, నేను 100% రుజువులు ఉన్నాయి. ఏ ఢిల్లీ వాళ్ళు ఏ బేలాబాటియా చేయలే. నేను చెప్తారు కదా, బేలాబాటియా వాళ్ళు మాట్లాడింది వేరే, శాంతి చర్చల ముచ్చటే లేదు. అరగోపాల్ గారు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, అరగోపాల్ గారు కూడా శాంతి చర్చలకు సంబంధించి ప్రారంభించలేదు. నేను ఇప్పుడు బహిరంగంగా చెప్తున్నా, అరగోపాల్ గారికి శాంతి చర్చలకు మీరు రండి అని చెప్పి 10 సార్లు ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తలేదు, రాలేదు. చేసింది ఎవరో తెలియదా? శాంతి చర్చలు అంటూ ఏదైతుందో నేను మొదట చెప్పిన, ఇది ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం శాంతి సాధనకు అవసరమైన విషయంలో ఉంటే ధైర్యంగా దానికి చెప్పాలి. రెండోది మావోయిస్టు పార్టీ కూడా అవసరమైంది ధైర్యంగా చెప్పాలి. అంటే శాంతి, నేను అనేక పంచాయతీలు చేసిన, అనేక పరిష్కారాలు చేసిన. నేను ఇద్దరి మధ్యలో ఉండి మాట్లాడాలనుకున్నప్పుడు స్పష్టంగా ధైర్యంగా శాంతి సాధనకు అవసరమైన విషయాలు మాట్లాడుతున్నది శాంతి సంఘం. లేకపోతే అది వన్ సైడ్ శాంతి సంఘం ఉండటానికి హరగోపాల్ గారిది వన్ సైడ్ ముగిస్తాను. నేను వన్ సైడ్ శాంతి సంఘం అనేది వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ సందర్భంగా చాలా సత్యాలు కనుక చెబితే తట్టుకోలేరు కొంతమంది. శాంతి సంఘము నేను డ్రాఫ్ట్ ఉంది బయట పెడతా. నేను శాంతి సంఘం అనేది ఎట్లా ఉండాలనేది నేను నిష్పక్షపాతంగా అంటే ఒక వంక మావోయిస్టులకు దగ్గర గాని లేదా ప్రభుత్వ దగ్గర కాకుండా శాంతి నేనేం చెప్పినా ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదు.
రాజకీయాలని చెప్పి కాంగ్రెస్ పక్షం పోయినవో నువ్వు నాశనమే చెప్పినాడు. తీసుకొచ్చి శాంతి చర్చల పేరు మీద కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చారు. కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుంది ఇప్పుడు శాంతి చర్చల పేరు మీద. నేను చెప్తున్నా, బాజాబ్తో చెప్తున్నా, హరగోపాల్ గారు ఏం మాట్లాడుతారో మాట్లాడండి. మన ఇవాళ మావోయిస్టు పార్టీని స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, మీరు చనిపోతారు. చనిపోడు కాదు, మీ ప్రకటనలు అసలు చరిత్రలో, మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇది మొదటిసారి. ప్రభుత్వం చెప్పకుండా శాంతి చర్చలకు ప్రకటించడం ఇది మొదటిసారి. నేను చెప్తాను, భారతదేశ చరిత్రలో ఇది. అంటే మేము సుందరయ్య భవన్ లో మార్చి 24 ప్రకటిస్తే నువ్వు 28 రాసి 4వ తారీఖు పంపించిన స్టేట్మెంట్. ఎంత ఆతురతగా ఉన్నావు, ఎంత తొందరగా ఉన్నావు. నీ తొందరపాటు అదే కాదు, నేను చెప్తున్నా. చాలా అతి తక్కువ కాలంలో రూపేష్ 3 స్టేట్మెంట్లు ఇచ్చిండు. ఆయుధ విసర్జన ఎజెండాలు చర్చిస్తామన్నాడు. తర్వాత అభయ్ ఏం మాట్లాడిండు, జనజీవన స్రవంతుల కలిసే విషయంలో మేము తగిన నిర్ణయం తీసుకుంటామన్నాడు. ఈ ప్రకటనల ఉద్దేశం ఏంటిది? ఈ ప్రకటనల ఉద్దేశం సాయుధ పోరాట విరమణ లేదు, కానీ చాలా స్పష్టంగా గ్రీన్ సిగ్నల్ ఏం చేస్తుంది. ఆ గ్రీన్ సిగ్నల్ ఎవరికైనా అర్థమవుతుంది, మైండ్ ఉంటే ఎవరికైనా అర్థమవుతుంది. అంటే ఇది మాట్లాడుతుంటే హైదరాబాద్ లో కూర్చున్న మేధావులు సాయుధ పోరాటం అంటారు. అంటే వాళ్ళు చావాలనా? వాళ్ళు చావడానికి అంటే కేంద్ర ప్రభుత్వం ఒక హైదరాబాద్ లో మేధావులు మాట్లాడుతుంటారు, ఇంకొకటి బీహార్ లో ఎవరో మాట్లాడతారు, ఇంకొకటి ఎవరు మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం, నా ఉద్దేశం నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం కనుక అది ఆలోచిస్తుంది. నాకు తెలుసు కేంద్ర ప్రభుత్వం ఆలోచించే క్రమంలో గందరగోళం చేసే విధంగా తిరిగి సాయుధ పోరాటం అంటే అది ఎట్లొస్తుంది, దేనికోసం వస్తుంది? మీరు 2004, నేను హరగోపాల్ గారికి నేను ఈ సందర్భాన్ని చెప్తున్నా, 2004 పదే ఉదాహరిస్తున్నారు. రాజశేఖర రెడ్డిని ఎత్తుకుంటున్నారు. ఏం సాధించిందండి ఆనాడు మావోయిస్టు పార్టీ? ఏం సాధించింది? సచ్చిర్రు మావోయిస్టు పార్టీ వాళ్ళు, చనిపోయారు చాలా మంది. ఒకసారి హరగోపాల్ గారు 2004లో అది గేమ్ అంటున్నా నేను. ఎందుకంటే హరగోపాల్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానమైన ఉద్యమం తెలంగాణ సెక్రటరీ నేను, సిసి మెంబర్ నేను రాసిన సర్క్యులర్స్ ఉన్నాయి, నేను రాసిన లెటర్స్ ఉన్నాయి. నేను కావాలంటే రుజువులు పెడతా. నేను ఆనాడు మేము చర్చలకు ఎందుకోసం వచ్చినాం అనేది, చర్చలకు రావడానికి మేమేదో శాంతి స్థాపించడానికి రాలే. ఆనాడు వచ్చింది స్పష్టంగా మేము యుద్ధాన్ని కొనసాగించడానికే. కానీ ఈ పౌర హక్కులోళ్ళు ఈ శాంతి చర్చల పేరు మీద హరగోపాల్ గారితో సహా శాంతి అని అంటుంటే 7 ఏళ్ళు ఎంటబడ్డారు వీళ్ళు. 7 ఏళ్ళు ఎంటబడ్డారు. మేము సపోర్ట్ చేయలేము. కానీ ఆనాటికి ఈనాటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, చాలా స్పష్టంగా మావోయిస్టు పార్టీ దెబ్బతింటుంది, దాన్ని ఉనికి సమస్యగా మారుతున్నప్పుడు నేను స్పష్టంగా చెప్తున్నది, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా ఇవాళ వాళ్ళు సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి, నష్టం లేదు. మీరు ప్రకటించకుండా సాయుధ పోరాటం అని మాట్లాడడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తప్పు. నేను చాలా విమర్శించిన, కంటిన్యూ విమర్శిస్తున్నా. నేను విమర్శించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ నేను వదిలిపెట్టలే. కానీ మావోయిస్టు పార్టీ శాంతి కావాలనుకుంటే హరగోపాల్ గారు జంపన్న గారు ఏమంటారంటే సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి అని అంటారు. మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి హరగోపాల్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నదంటే, శాంతి కావాలనుకుంటే తప్పనిసరిగా నిష్పక్షపాతంగా మీరు వేరే రకంగా శాంతి మాట్లాడకుండా ప్రభుత్వాన్ని విమర్శ చేయండి. అది మాట్లాడకుండా మీకు విమర్శించే రైట్ ఉంది, మీ దాంట్లో న్యాయం ఉంది, నేను కాదను. కానీ శాంతి అని అంటే మీరు మళ్ళీ అర్థం చేసుకోవాలి. శాంతి అనుకున్నప్పుడు 2 పక్షాల ఏ పక్షం వహించకుండా ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే అది కరెక్ట్ ఉంటుంది. ఆ కరెక్ట్ పాత్ర అది తీసుకుంటే, నేను అంటున్నా, అసలు ఈ ఏప్రిల్ ఈ మే దాకా ఎంతమంది ఎందుకు చనిపోవాలి? 4 సీసీ మెంబర్లు చనిపోయారు, రాష్ట్ర కమిటీ చనిపోతున్నారు. ఇది ఆగుతుంది అనుకుంటున్నారా? ఈ విమర్శలు పెట్టుతూ కేంద్ర ప్రభుత్వం అవన్నీ లక్ష్యం ఉన్నాయి. అది ఒక బీజేపీ కాదు. ఒక్కసారి జంపన్న గారు ఒక్కసారి హరగోపాల్ గారు వెర్షన్ తీసుకుందాం. హరగోపాల్ గారు, ఇప్పుడు మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన జంపన్న ఏమంటారంటే, ఇమ్మీడియట్ గా సాయుధ పోరాట విరమణ ప్రకటించాలి, సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారం సాధ్యం కాదని నేను కేంద్ర కమిటీ మెంబర్ గా అయిన వ్యక్తిని నేను చెప్తున్నా. అప్పుడే చెప్పాను, నేను వాళ్ళతో విభేదించి బయటకు వచ్చాను. అసలు శాంతి చర్చల కమిటీ అన్నది కరెక్ట్ కాదు, ఏ పార్టీకి సపోర్ట్ ఉండకూడదు అని అంటున్నారు. అట్లా కాదండి, శాంతి చర్చలు అనే ప్రతిపాదన వారే చేశారని అంటున్నారు కదా. ఇక ఆయుధాలు వ్యతిరేకించిన నేను మళ్ళీ చెప్తున్నా, శాంతి చర్చలను వ్యతిరేకించిన వాళ్ళు, శాంతి చర్చలు వద్దన్న వాళ్ళు దాన్ని విచ్ఛిన్నం చేసారు. పేదల సంఘాలు పెట్టిర్రు. ఎందుకు చీలిందండి శాంతి చర్చలు? ఎవరు చీల్చిర్రు? చీల్చిన వాళ్ళు ఎవరు?
నేను ఎవరి కోసం చేసిన నేను చేసింది నేను స్పష్టంగా చెప్తాను, బాధాతో చెప్తాను. నేను మావోయిస్టుల ప్రాణాలు నిలబడాలని నేను చెప్పు నా బాధతోటి చేసినండి. నాకు అర్బన్ నక్సలాన్ని ఏ పైన పెట్టినాయి, కానీ ఎవరండి ఎందుకు చేసిందండి? దాన్ని ఏ రాజకీయాలు నడుపుతుందండి? రాహుల్ గాంధీ దగ్గరికి పోతారు, కాంగ్రెస్ నాయకులను తీసుకొస్తారు ప్రతి మీటింగ్ లో. అది కాంగ్రెస్ గా చేసిన తర్వాత బీజేపీ నేను మాట్లాడినా, నేను చెప్తున్నా బీజేపీ నాయకులతో కూడా మాట్లాడినా. అది ఎక్కడ ఉందండి? మీ అరగోపాల్ గారు మాట్లాడిద్దాం. అరగోపాల్ గారు చెప్పండి. మావోయిస్టుల సంఘం చేస్తున్నారు, మావోయిస్టుల సంఘం శాంతి చర్చలు మావోయిస్టుల సంఘమా? ఇలా విరసములు ఇప్పుడు ఇవాళ ఎవరు డీల్ చేస్తారండి? విరసం ఇక్కడ హైదరాబాద్ మేధావులు శాంతి చర్చలు డీల్ చేస్తారు. ఎవరు డీల్ చేయాలి? ఇట్లా ఇది అవుతుందా? అంటే ఇప్పుడు అంటే మీరు శాంతి చర్చలు సాధించాలనుకుంటున్నారా? సాధించాలని అనుకుంటారా? మీరు యుద్ధం చేయాలనుకుంటే మావోయిస్టు పార్టీ చేయని శాంతి చర్చలు మాట్లాడుతూ యుద్ధం చేయాలనుకుంటే మావోయిస్టు పార్టీ చేయొచ్చు. కానీ లేదు, వాళ్ళు చనిపోకూడదు అని అనుకుంటే మనం అనుసరించే విధానం ఏదైతుందో తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని, మన కేంద్ర ప్రభుత్వం 100% మన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు లక్ష్యం ఉన్నాయి. ఆ రాజకీయాలు నేను మాట్లాడు, ఆ రాజకీయాలు వేరే విషయం. ఆ కేంద్ర ప్రభుత్వం తోటి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రిఫరెన్సే, నో కాంగ్రెస్. కాంగ్రెస్ ఏం చేస్తుంది? నేను మళ్ళీ చెప్తాను, నేను కాంగ్రెస్ కట్ట 2028 దాకా కావాలట. అప్పుడు వస్తారు జెత్తదో లేదో కానీ, అంటే ఈ లోపు వీళ్ళందరూ చావాల్సిందే. అంటే సావు శవాల పైన పేలా నేర్పుకుందాం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మాత్రమే వ్యతిరేకించి మావోయిస్టులకు ఏం చెప్పకపోవడం ఏమనాలే? మావోయిస్టులు ఇవాళ శాంతి అంటే ఎట్లా సాధ్యమైతే చెప్పండి మీరు? శాంతి మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు అని అంటే మావోయిస్టులు కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం, స్పష్టంగా చెప్తున్నాం 100% చెప్తున్నాం. మీరు అంటే మావోయిస్టులకు కూడా వాళ్ళకి ఏం చెప్పాలి మీరు? అంటే వాళ్ళు సాయుధ పోరాటం చేస్తూనే శాంతి చర్చలు సఫలం ఎట్లయితాయి? సఫలం అంటే ఇప్పుడు 3 చనిపోద్దు అంటున్నాం మనం. మావోయిస్టులు చనిపోతూ, పోలీసులు చనిపోతూ, ప్రజలు చనిపోతూ. జంపన్న గారు, మీకు చాలా బలమైన విశ్వాసాలు, మీకు ఒక రకమైన ఆగ్రహం అట్లా కాదు సార్. నేను మిమ్మల్ని ప్రశ్న అడగండి. మీరు తప్పకుండా మీకు ఒక అనుభవం ఉంది, నాకంటే మీకు ఒక సంపన్నమైన అనుభవం ఉంది, దాన్ని నేను అంగీకరిస్తున్నాను. రెండవది, ఆ పార్టీ పట్ల మీకు బలమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఆ అభిప్రాయాలు కూడా మీకు మూడవది, ఇవాళ మీరు ఆ పార్టీ నుంచి బయటకు అది నా సిద్ధాంతం కోసం నా శాంతి చర్చల సంఘం నేను పెట్టలే. నేను గుర్తుపెట్టుకోండి, నా సిద్ధాంతం కోసం శాంతి చర్చల సంఘం పెట్టలేదు. మావోయిస్టులను విమర్శించడానికి నేను పెట్టలేదు. నేను స్పష్టంగా లేదా బీజేపీని విమర్శించడానికి కూడా పెట్టలేదు. నేను చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్పినా, ఆ కమిటీలో చెప్పినా, పదే చెప్పినా, నేను చెప్తున్న విషయం ఏదైతుందో ఇవాళ ప్రభుత్వం అది ఇక్కడ మీరు సాయుధ పోరాటం చేస్తుండ్రు కాబట్టి ఏదైతుందో ఇద్దరు 2 పక్షాలని టేబుల్ మీద తీసుకురావాలి, శాంతి సాధించాలి అనే విషయం పదే చెప్తున్నాం. ఇక్కడ ఈ పాత ఘర్షణలు కూడా నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా చెప్పినా, పోలీసులకు కూడా చెప్పినా, పాత ఘర్షణలు తీయకండి, మావోయిస్టులు తీయద్దు, ఎవరు తీయద్దు, అది గతం అయిపోయినాయి, తప్ప జరిగినాయి. కాబట్టి ఇవాళ శాంతి అని అంటే ఏదైతుందో తప్పనిసరిగా ఆదివాసీలు ఇప్పుడు ప్రజలు చనిపోతున్నారంటే ఇప్పుడు మావోయిస్టు పార్టీ లేదా పౌర హక్కుల సంఘాలు ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చెప్తుండ్రు. మరి బీజేపీ నాయకులు కూడా చెప్పేది లేదా పోలీసులు చెప్పే దాంట్లో కూడా ఇంకో కొంతమంది చెప్పే దాంట్లో కూడా మావోయిస్టులు చంపింది అంటున్నారు. సంఖ్యను పక్కకు పెడదాం, సంఖ్య ఏదంతా పక్కకు పెడదాం. ఇరు పక్షాల నుంచి జరిగినాయి కదా, ఇరు పక్షాల నుంచి జరిగినాయి కాబట్టి మేమేమన్నాం? ప్రజలు అన్నాం, మేము ప్రజలు అన్నాం. ఒక ఛత్తీస్గఢ్ లో మాత్రమే మైనింగ్ జరగడం లేదు. ఒకటి దేశవ్యాప్తంగా మైనింగ్ జరుగుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ జరుగుతుంది, జార్ఖండ్ ముక్తి మోర్చా అక్కడ జరుగుతుంది. ఏ ప్రభుత్వాలతోటి సంబంధం లేకుండా భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ కాలం నుంచి మైనింగ్ జరుగుతూనే ఉంది. ఒకటి ఫస్ట్ పాయింట్ చూస్తున్నారు. ఒక్క నిమిషం. రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మైనింగ్ అనేది ఎట్లా పడుతుంది? ఇప్పుడు ఇవాళ మనకి ఇక్కడ తెలంగాణ లోపట ఆదిలాబాద్ నుంచి మైనింగ్ ఇప్పుడు ఇది టైగర్ ప్రాజెక్టు పోతుంది, లేదా మహబూబ్ నగర్ లోపట, కొడంగల్ లోపట స్టార్ట్ అయితే ఎవరు ఆపినండి? ఏ సాయుధ పోరాటాలు ఆపినాయి? ఏ ప్రజలు లేకుండా సాయుధ పోరాటాలు ఆపేయండి, ప్రజలు లేకుండా సాయుధ పోరాటాలు ఆపాయి. ఒకటి. తర్వాత రెండోది ఇంకొక విషయం ఏంటంటే వాస్తవంగా దండకారణ్యం లోపల ఆపేది కూడా ఎవరైనా ఆపుతున్నట్టు ఆ ప్రజలే తప్ప మావోయిస్టు పార్టీ తుపాకులతోటి ఆగటం లేదు. గుర్తుపెట్టుకోండి. కళింగనగర్ లో లేకపోతే నందిగ్రామ్ లో, సింగూర్ లో
అనేక ప్రాంతాల్లో కూడా జరుగుతున్న విషయాలు ఏవైతున్నాయో ప్రజలు మాత్రమే ఆపగలుగుతారు. ఆ ప్రజలు అంటే ఆల్రెడీ ఒకటేంటంటే చట్టాలు ఉన్నాయి, చట్టాలు అమలు చేసే విధంగా వివిధ పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు పనిచేయాలి. ఆ ప్రజలు కూడా ఆందోళన చేయాలి. ఆ రైతు కూడా మన రాజ్యాంగం ఉంది, మన చట్టం చెప్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఏ ప్రభుత్వానికైనా ముకుతాడు ఇవ్వాల్సింది ఆ ప్రజలే తప్ప సాయుధ పోరాటాలు అనడం ద్వారా వాస్తవంగా చెప్పాలంటే ఇవాళ నేను మరొక ముఖ్యమైన విషయం చెప్తున్నా. అరగోపాల్ గారు తెలియని విషయం నేను చెప్తున్నా ఏంటంటే వాస్తవంగా ఇలా సాయుధ పోరాటాలు ఒకనాటి చరిత్రలో ఉపయోగపడ్డ మాట వాస్తవమే. అంటే ఆనాడు రాజ్యాంగం సరిగా పనిచేయలేదు, పాలక ప్రభుత్వాలు సరిగా లేవు, భూస్వామ్య వ్యవస్థ ఉంది. కానీ ఇవాళ ఈ తుపాకీ ప్రజలకు కూడా నష్టం చేస్తుంది. ఈ తుపాకీ ఇవాళ దండకాలను చూడండి, దండకాల ప్రజల బతుకులు ఎట్లున్నాయి అంటే బీజేపీ వాళ్ళు వేరే మాట్లాడొచ్చు, మావోయిస్టుల కారణం చెప్పొచ్చు. నేను మావోయిస్టుల కారణం అని నేను చెప్పాను. కానీ అక్కడ మొత్తం మిలిటరీ బలగాల మధ్య లోపట ఆ ప్రజలు బిక్కుమంటుండ్రు. ఎవరు చెప్పాలి? ఏ పౌర హక్కులున్నాయి? ఎవరైనా పోతుండ్రా? ఏం చేస్తుండ్రు? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి లోపట వాస్తవంగా నేను అవును ఆదివాసీ 5th 6th షెడ్యూల్ ని సపోర్ట్ చేస్తున్నాను. కానీ దానికి ప్రజా ఉద్యమం కావాలి. దానికి కూడా ఒక పద్ధతి ఉన్నది. గవర్నమెంట్ మనం ఛాలెంజ్ చేయాలి, అందరం చేయాలి. కాబట్టి ఈ ఆయుధాలు ఎత్తున ఇవాళ ఎక్కడ రక్షిస్తున్నారని మావోయిస్టులు చనిపోతుంది కదా. నా కళ్ళ ముంగట నేను ఎందుకు మాట్లాడుతున్నంటే అరగోపాల్ గారు నేను ఇవాళ తెగించి ఎందుకు మాట్లాడుతున్నంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మావోయిస్టు నా కళ్ళ ముంగట ఉన్న వాళ్ళు వరుసంగా చనిపోతున్నారు. ఈ చనిపోవడం ఇది ఆగదు. ఇది ఇక్కడ మీరు శాంతిని అంటే ఇవాళ ఇది తప్ప మార్గం అనేది ఉందో మనం అనుకోవడం అనేది ఉందో చూసుకుంటా ఏం నినాదాలండి. మరణిస్తాం ప్రజల కోసం అంటే ఉత్తరంగా చచ్చిపోడా? ఎందుకు రావాలి ఇక్కడికి వచ్చి చట్టబద్ధంగా వచ్చి పార్టీలు వచ్చి పనిచేయొచ్చు కదండి. నా సిద్ధాంతం పక్కా పెట్టండి. నా సిద్ధాంతం కాదు. నేనేమంటున్నంటే నేను కాదు, మీలాంటి దేశంలో ప్రజాస్వామిక వాదులు అరగోపాల్ గారు ఎక్కడ మాట్లాడారు నాకు ఇప్పటికీ తెలియదు. కానీ అనేక మంది రచయితలు, మేధావులు చాలా మంది చెప్తున్నారు. ఈవెన్ సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ లేకపోతే ఇతర పార్టీలు అనేక మంది చెప్తున్నారు. భయపడుతుండ్రు. ఇప్పుడు మళ్ళీ రాసిండ్రు, భయపడుతుండ్రు. ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థమైతలేదు. కానీ అంటే ఇవాళ వాళ్ళు ఎట్లా బతకగలుగుతారండి? మనం అన్ని పక్క పెడతాం. ఇవాళ మావోయిస్టులు రక్షించాలని నేను అంటున్నా. మావోయిస్టులు రక్షించాలి, ప్రజలు రక్షించాలి, పోలీసులను కూడా రక్షించాలి. ఎట్లా రక్షించబడతాం? ఇప్పుడు మనం రోజు పొద్దునట్లు లేచి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లేకపోతే మీరు ఇది చేస్తారు అది చేస్తారు అలా నిజాలు అబద్ధాలు పక్క పెడదాం. రోజు ఇది తిట్టుకుంటూనే ఉంటే నీకు శాంతి చర్చలు జరుగుతాయా? నీకు రోజు అంటే కాంగ్రెస్ తోటి రోజు మీటింగ్లు పెడుతూ రాయడం ఒకటి నేనే రాసిన. నేను నా ఇంట్లో కూర్చొని నేను చెప్తున్నా ప్రధానమంత్రికి, అమిత్ షాకు, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి, హోమ్ మినిస్టర్ రాసిన. హోమ్ మినిస్టర్ సంబంధించిన పర్సనల్ సెక్రటరీతో నేను ఫోన్ లో మాట్లాడినా. వాళ్ళు రమ్మన్నారు, నేను ఒక్కరిని రానని చెప్పిన నేను. కాబట్టి అనేకమైన చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతుందో ఇప్పుడు ఈ ప్రాణాలు ఎట్లా రక్షించబడాలి? ఇవాళ ఈ ప్రాణాలు రక్షించబడడం ఏదైతుందో ఇది రక్షించాలా లేదా? ఇవాళ వాళ్ళు వచ్చి చెయ్యొచ్చు కదా, బయట వాళ్ళు చేసుకుని వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా. ఎక్కడ లేదు కదా, చట్ట ప్రకారం ఉంది. ఇవాళ వేరు పార్టీలు ఉన్నాయి. నక్సలిజం అన్నది అవుతుందో నక్సలిజం అన్న పార్టీలు అన్ని నక్సలిజాన్ని వదిలిపెట్టినాయి. గుర్తుపెట్టుకోండి మీరు, ఒక్క మావోయిస్టు పార్టీ తప్ప ఆయుధాలు బట్టి పోరాడుతున్నది ఓన్లీ ఈ దేశంలో మావోయిస్టు పార్టీ మాత్రమే. కానీ నక్సలిట్లనే 72 గ్రూపులు 60 గ్రూపులు ఎవరున్నారండి? చేస్తారా వాళ్ళు చేయొచ్చు కదా, ఆ రకంగా చేయొచ్చు కదా. నీ సిద్ధాంతం చెప్పడానికి నువ్వు చట్టపరంగా సంఘాలు పెట్టుకోవాలి. నీ సంఘాలు ఎక్కడున్నాయండి? నిషేధించింది బీజేపీ కాదు, నిషేధించింది కాంగ్రెస్ నిషేధించింది, ఎన్టీ రామారావు నిషేధించిండు, ఏనాడు అందరు నిషేధించిండ్రు. ఎందుకు కాంగ్రెస్ పైన భ్రమలు ఎందుకు మీకు? కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే మీ సంఘాలు ఉండయి లేకపోతే ఉద్యమాలు ఉండయి. మీరు ఇక్కడికి వచ్చే సంఘాలు పెట్టండి, చైతన్యవంతండి, చెప్పండి మీరు మీ సిద్ధాంతం. ఇప్పుడు ఈవెన్ నేను చెప్తున్నా సోషలిజం చెప్తారా చెప్పండి, సమానత్వం గురించి చెప్తారా చెప్పండి. ఏం బీజేపీ ప్రభుత్వం సమానత్వం చెప్పగానే అందరిని తీసుకుపోయి పెడతలేదా చేయాలా? నేను కూడా చెప్తున్నా, నేను 7 ఏళ్ళకని చెప్తున్నా. కాబట్టి భిన్న సిద్ధాంతాలు ఘర్షణ ఉండొచ్చు, బీజేపీ సిద్ధాంతాలు వేరు కావచ్చు, మావోయిస్ట్ సిద్ధాంతాలు వేరు కావచ్చు, ఘర్షణ ఉంటది. కానీ ఇప్పుడు ఇది వేరు కదా. ఇది వేరు అనుకున్నప్పుడు ఇవాళ మీరు నిజంగానే ఒకవేళ నేను చెప్తున్నది ఏంటంటే ఒకవేళ కనుక సాయుధ పోరాటం చెయ్యాలనుకుంటే చెయ్యండి. నేను మళ్ళీ చెప్తున్నా, కానీ శాంతి ముచ్చట్లు వద్దు, వాళ్ళు మాట్లాడకూడదు, మావోయిస్ట్ పార్టీ మాట్లాడవద్దు. మధ్యవర్తిగా ఉండే నాలాంటి వాళ్ళు లేకపోతే ప్రజాస్వామికవాది ఇద్దరు. మధ్యవర్తిగా మీరు రెడీయా? మధ్యవర్తిగా ఉండేందుకు నేను మధ్యవర్తిగా నేను ఆనాడే రెడీ అయినా. వాస్తవంగా నేను ఇబ్బందులు రెడీ అయినా. నేను చెప్పాలనంటే అంటే నాకు ఈ పని ఎందుకు? ఎందుకంటే ప్రొఫెసర్లు, నేను ప్రొఫెసర్ని కాదు, నేను ఇంగ్లీష్ మాట్లాడను. పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు, పెద్ద పెద్ద డాక్టర్లు, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు స్టేజీల మీద ఎక్కి వరుస పెట్టి వీళ్ళు మాట్లాడతారు, ఇంకోని ఎవరు రానియారు. కాబట్టి ఇది ఉన్నది.
కాబట్టి ఈ పరిస్థితిలో బట్ట నేను రాను, తర్వాత వాళ్ళకు నొప్పే వీళ్ళకు నొప్పే. బీజేపీకి అది ఇది మావోయిస్టు సీసీ మెంబర్ వెనకడ ఉన్నాడు అని చెప్పి వాళ్ళకుంటది. తెలుగు వాళ్ళు అనుకుంటారు కదా, తెలుగు వాళ్ళు అంటారు కదా, అర్బన్ అన్నారు కదా రేవంత్ రెడ్డి గారికి పోతే అర్బన్ నక్సలైట్ చెప్పని ఎట్లా పోయినా అందరు. ఏం చేస్తాము? నేను ఒకటే ప్రజల కోసం స్పష్టంగా నిజాయితీగా చెప్తాను. నేను 100% నిజాయితీగా, నాకు 5 పైసలు వచ్చేది లేదు. నేను ఎవ్వరికి కూడా నేను వచ్చిన 7 ఏళ్ల కాంచి ఏ పార్టీకి లోబడలేదు, కమ్యూనిస్ట్ పార్టీకి లోబడలేదు, ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీకి లోబడలేదు. స్పష్టంగా నిజాయితీగా నాకు ఒకటే ఉన్నది, నిజాయితీగా మాట్లాడుతున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నా. నేను రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నా, 100% రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నా నేను. కాబట్టి ఇక్కడ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైతుందో చేద్దాం, ప్రాణాలు ఒకవేళ కనుకైతే అది అయితే మంచిదే కదా. నాకు వంతు కృషి నేను చేస్తా. నేను బీజేపీ నాయకులకు కూడా నేను పోయిన అనేక మందికి ఫోన్ చేసిన, నేను ఆర్ఎస్ఎస్ నాయకులకు ఫోన్ చేసిన, పోలీస్ అధికారులకు ఫోన్ చేసిన. ఎందుకంటే వాళ్ళ తప్ప ఇంకెవరు గవర్నమెంట్ అది బీజేపీ పోవడం అని అంటే ఇక్కడ తప్పు పట్టే వాళ్ళు. ఎందుకంటే అది గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్. కాంగ్రెస్ వాళ్ళకి కలవాలనుకున్నది కూడా ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఇక్కడ స్టార్ట్ చేసినాం. కానీ వరుస పెట్టి కాంగ్రెస్ నాయకులు తీసుకొచ్చి సభలు పెట్టుడు కాదు. స్పష్టంగా చెప్పినాం, తెలంగాణ ముఖ్యమంత్రి కలవడం వేరు, కానీ అందరి పార్టీలను రమ్మనడం వేరు. కానీ మనం వాళ్ళ ఎజెండాల భాగం కాకూడదు. వాళ్ళ స్పీచ్లు అది కాంగ్రెస్ మీటింగ్ అయితే మనల్ని నమ్మది. నా పాత బ్యాక్గ్రౌండ్ 190 ఉన్నాయి, ఉన్నప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటే నేను నిజాయితీగా ఉందనే విషయం అందరికి అర్థమవుతుంది. నేను స్పష్టంగా ఏ పార్టీ పక్షం కాదు. మావోయిస్టు పార్టీ వాళ్ళు కూడా బతకాలని కోరుకుంటున్నా, అందరూ అని అనుకుంటున్నా, అంటే బతకాలని ఉంది కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినాము. సమాజంలో హైదరాబాద్ మేధావుల్లో పట్ల కూడా జంపన్న పట్ల ఆనాడు చాలా మంది కన్విన్స్ అయ్యి, నేను చెప్పిన విడివిడిగా వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా, ఫోన్ లో మాట్లాడినా, మీరు ఉండండి. చాలా మంది భయపెట్టించుడు, మీరు లొంగిపోయి వచ్చారు, మేము పార్టీ నమ్ముతుందా లేదా బీజేపీ కేంద్ర